అర్థమైన పదాలతో పద్యం, అమోఘమైన పదార్థాలతో వంటల వైభోగం. మరారెండో వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ అమోఘమైన రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. చింతల నుంచి పద్మజ గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ పద్మజ గారు. హాయ్ అండి. మరారెండో వంటలు చేద్దాంకి వెల్కమ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. బొకే అక్కడ పెట్టేసేయండి. సో పద్మ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో హౌ ఇస్ చింతల్ ఎలా ఉంది? మీ ఏరియాలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్నారా? నడుస్తుంది. కొంతమంది వేసుకుంటున్నా ఉన్నారు, కొంతమంది వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ కి మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటారు? మరి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా. అవును. అది మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఏం చదువుకుంటున్నారు ఇద్దరు? పాప B.Pharmacy ఫైనల్ ఇయర్ అయిపోయిందండి. బాబు వచ్చేసి BSc కంప్యూటర్స్. సో వాట్ అబౌట్ యువర్ హస్బెండ్, ఏం చేస్తూ ఉంటారు? థెరపీ ప్రైవేట్ లిమిటెడ్ లో చేస్తారండి. సో మీరు? ఫార్మా ఫీల్డ్ మొత్తం. ఫార్మా. అందరు ఫార్మా? అందరూ కాదు, బాబు BSc కంప్యూటర్స్, పాప ఇట్లా B.Pharmacy. సో మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. అన్నిటికన్నా పెద్ద బాధ్యత ఏమంటారు? మాత్రం చిట్స్ చేస్తుంటాను. సూపర్ 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 సూపర్. మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ బాబు గురించి కూడా. బట్ దానికన్నా ముందు ఫస్ట్ రెసిపీ ఏంటి, ఏం పరిచయం చేయబోతున్నారు? స్వీట్ కార్న్ వడ. సో ఏమేమి పదార్థాలు కావాలి? స్వీట్ కార్న్ వడ తయారు చేసుకోవాలంటే చెప్పండి. స్వీట్ కార్న్, బియ్యపిండి, శనగపిండి, నిమ్మరసం, పచ్చిమిర్చి, నూనె, ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయ, ధనియాల పౌడర్, జీలకర్ర, పసుపు, అల్లం ఓన్లీ తురిమింది కావాలి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చెప్పేశారు. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే. సో ఏం చేద్దామండి ముందుగా? ఆయిల్ డీప్ ఫ్రై కావాలి కదండి. ఓకే, డీప్ ఫ్రై. ఓకే, వడలంటే డీప్ ఫ్రై ఉంటుంది. సో ముందు పెట్టేస్తాం ఆయిల్. సో ఆయిల్ వేసేద్దామా డీప్ ఫ్రైకి? సో ఎవరికి ఇష్టం స్వీట్ కార్న్ వడ అంటే? మీ ఇంట్లో పాపకా బాబుకా? అందరికీ. అందరి ఫేవరెట్ డిషా? ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ చేస్తాం కదా ఎక్కువగా. ఇంకా కాలేజ్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ ఐటమ్ ఎక్కువ ఇష్టపడతారు. సో ఇంకేమో స్నాక్స్ చేస్తారు మరి మీ పిల్లల కోసం ఈవినింగ్స్? స్నాక్స్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి వేస్తాను, పకోడీ వేస్తాను. ఇంకా ఆ టైంకి ఏది మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటుందో దాంతో ఒక స్నాక్ ఐటమ్ రెడీ చేసుకోవడం. ఇప్పుడు ప్రెసెంట్ వాన్లు, సో వాన్లు అందుకని ఎక్కువ స్వీట్ కార్న్ కూడా మనకు బాగా దొరుకుతుంది కదా. స్టార్ట్ చేద్దాం మరి. ఏం చేయాలి? ఆయిల్ హీట్ అవుతుంటుంది. మనం ఈ లోపు ఇదేంటంటే స్వీట్ కార్న్ ని మనం మిక్సీలో అన్నా కచ్చాపచ్చాగా పట్టుకోవచ్చు. లేదు అంటే మనకి చాపర్ అవైలబుల్ ఉంటే, ఒకవేళ కరెంట్ పోతుంది ఈ వానాకాలంలో, అప్పుడు అవైలబుల్ లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈజీగా తొందరగా మనం ఆయిల్ పెట్టిన తర్వాత మనం వడ పిండి రెడీ చేసేసుకోవచ్చు. అది హీట్ ఎక్కే వరకు. ఇలా సో యాక్చువల్లీ ఈజీగా అయిపోతుంది. మనం హీట్ ఇది తగ్గించుకుంటాం. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకుంటాం. ఓకే, దీనిలో బియ్యపిండి 2 స్పూన్లు. ఓకే, మనకి స్వీట్ కార్న్ ఒకటే కండి అండి. ఒక కండికి ఈ మెజర్మెంట్స్ అన్నమాట. 2 స్పూన్స్ శనగపిండి. ఓకే, అల్లం తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు మనకి యాంటీబయాటికల్ గా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇది 2 చిటికలు వేసుకోవాలి. ధనియా పౌడర్,
జీలకర్ర, ఇది డైజెషన్ కి బాగా యూజ్ అవుతుంది. కొత్తిమీర అండ్ రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు లేని మనకి ఏది రుచించదు కదా. నాకు ఎప్పుడు ఉప్పుని చూసిన ఒకటే ఒక సామెత గుర్తొస్తుంది, అన్ని వేసి చూడు ఉప్పు వేసి చూడు అంటారు కదా. అన్ని వేసినా టేస్ట్ రాదు. అదే అన్ని వేసి చూడు ఒక్కటి అంటే అన్ని ఒక సైడ్ ఉప్పు ఒక సైడ్ అన్నట్టు కదా. మనం ఎన్ని వేసినా కూడా దానికి తగ్గట్టు మనం సాల్ట్ యాడ్ చేయకపోతే డిష్ మనం ఎంత టేస్టీగా చేసినా ఉంటుంది. కానీ యాక్చువల్లీ ఎంతైనా సరే ఉప్పు తక్కువే వాడమంటారు జనరల్ గా. మనకి వాటర్ కావాలి అంటే ఇది ఎక్కువగా డ్రైగా మనకి చేతికి అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మనకి ఈ స్వీట్ కార్న్ లో వాటర్ ఉంటుంది కదా, మనము ఇలా కలుపుతున్నప్పుడే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుంది దానిలోంచి మొత్తం. ఆ తడికే మనకి ఉండకు వచ్చేస్తుంది అనమాట. సో ఐ థింక్ మేబీ ఒకవేళ స్వీట్ కార్న్ అనేది కొంచెం డ్రై అయిపోతే అప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవాల్సి వస్తుందేమో వాటర్, అంటే కార్న్ డ్రైగా అనిపిస్తే. ఎప్పుడు ఫ్రెష్ కార్న్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, ఏమీ ఉండదు. డ్రై కార్న్ తీసుకుంటే అంటే మనం ఇంట్లోకి తెచ్చిన తర్వాత 2 days అయిపోతుంది, అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా డ్రై అయిపోతుంది, దాంట్లో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఆ పిండి అయితే రెడీగా ఉంది మనకు వడలు చేసుకోవడానికి. సో చెక్ చేయండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని. అయిందా? రెడీయా? సో వేసేద్దాం వడలు. దీంట్లో కొంచెం ఒక 1 spoon నిమ్మరసం కలుపుకోవాలి. సో ఇంతకీ ఈ రెసిపీ మీరు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారండి? స్వీట్ కార్న్ మిగిలిపోయింది ఇంట్లో, దాన్ని ఏం చేయాలో తెలియలేదు. అందుకనే సరే మనం పకోడీ అలా వేసుకుంటాం కదా, స్నాక్ ఐటమ్ లాగా బాగుంటదేమోనని యాక్చువల్గా అన్నిట్లో మనం వేసుకునే నిత్యావసర సరుకుల్లో ఇంట్లో ఉండాల్సినవి అన్నీ వేసుకుంటా ఉంటాం కదా, పకోడీ కానీ బజ్జీ కానీ ఎలా అయినా అలాగా ట్రై చేశాను. సక్సెస్ అయింది ఎక్స్పెరిమెంట్. ఇందులో ఎక్కువ కారం కూడా మనం పిల్లలు తినాలంటే, చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు కారం ఎక్కువ తినరు, వాళ్ళకి ఏం చేయాలంటే పచ్చిమిర్చి యాడ్ చేయకుండా వదిలేసి గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఇష్టపడతారనమాట బాగా. మా బిల్డింగ్లో ఉంటారు పిల్లలు, వాళ్ళు బాగా ఇష్టపడతారు. పిల్లలందరికీ పిలిచి మా ఇంట్లోనే ఉంటారు ఎక్కువగా. అవునా? ఎందుకు మీరు ఇట్లా మంచి మంచి వంటలు చేసి తినిపిస్తారు అందరికి? మంచి వంటలు అంటే స్నాక్ ఐటమ్ చేసుకుంటాము, ఒక ప్లేట్ లో పెట్టేస్తాము, ఇంకా అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చి తింటారా? సో ఎంతసేపు ఫ్రై చేయాలి? మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. హాట్ గా స్వీట్ కార్న్ వడ రెడీ. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, స్వీట్ కార్న్ వడ ఈజ్ రెడీ. అండ్ స్పెషల్ గా ఇప్పుడు వర్షాకాలం చూస్తూనే ఉన్నారు, రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి ఇట్లాంటి టైంలో ఈవినింగ్ మంచి స్నాక్ ఉంటే ఎంత బాగుంటుంది కదా, లైక్ ఎగ్జాక్ట్లీ లైక్ స్వీట్ కార్న్ వడ అనమాట. సో యా, టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి మనం తయారీ విధానాన్ని చూద్దామా? స్వీట్ కార్న్ వడ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, అల్లం, పసుపు, ధనియా పొడి, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె వేసి సిద్ధం చేసుకోవాలి. తర్వాత చాపర్ లో స్వీట్ కార్న్ ని వేసి చాప్ చేసి, తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, శనగపిండి, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ తో చిన్న చిన్న వడలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ వడ రెడీ. సో స్వీట్ కార్న్ వడని టేస్ట్ చేయబోతున్నాను, చూద్దాం ఎలా ఉందో టేస్ట్. చాలా చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్ అండి. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ స్వీట్ కార్న్ ఫ్యాన్. ఐ లవ్ స్వీట్ కార్న్. కార్న్ అంటే రైస్ లో కార్న్ వేసుకున్నా, లేకపోతే క్రిస్పీ కార్న్ లైక్ అ స్టార్టర్. ఐ రియలీ లవ్ కార్న్. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్. అండ్ యా, దిస్ వడ ఈస్ వెరీ వెరీ నైస్. మీరు చెప్పేసిన ప్రాసెస్ కూడా ఇంట్లో ఎప్పుడైనా పవర్ కట్ అయితే కూడా యూ కెన్ యూస్ ది చాపర్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ డూ దిస్. ఇట్స్ రియలీ వెరీ వెరీ నైస్. ఐ లవ్ దిస్. సో సెకండ్ రెసిపీ ఏంటి? బేబీ కార్న్ బుల్లెట్స్ అండి.
బేబీ కార్న్, మైదా, బియ్యపిండి, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, ఆయిల్, టమాటో కెచప్, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చాట్ మసాలా, వెల్లుల్లి 2 వెల్లుల్లి రబ్బలు చిన్నగా తరుక్కోవాలి, నిమ్మరసం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. బేబీ కార్న్ బుల్లెట్స్ తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చూసారు కదా. సో లెట్స్ స్టార్ట్. ఏమంటారు? సో ఏం చేయాలండి? ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటా. చేసేయండి. సో ఆయిల్ ఆల్రెడీ రెడీగా ఉంది. బేబీ కార్న్ వేసుకోవాలి. సో మీ ఇంట్లో స్వీట్ కార్న్, బేబీ కార్న్ ఇవన్నీ బాగా ఇష్టం అందరికి? పిల్లలకి ఎక్కువగా అదే కదండి. కరెక్టే. లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. మైదా, బియ్యపిండి, ఓకే, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇవి 60% ఉడకపెట్టాలి. ఓకే. బేబీ కార్న్ని ఆ ఉడకపెట్టినప్పుడు ఆ మెత్తదనము, ఆ వాటర్ ఉంటుంది కదా, దాంతో మనకి ఇది కలిసిపోతుంది. మనం సపరేట్గా తడి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఒకవేళ ఎవరికైనా కానీ డ్రై అయిపోతే ఎక్కువసేపు ఒకవేళ ఉడకపెట్టి పక్కన పెట్టి ఏదైనా పనిలో పడి మర్చిపోయాం అనుకోండి, అప్పుడు ఇలాగా కొంచెం లైట్గా ఒక స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. లేదు అంటే మనం ఆల్రెడీ కాగబెట్టుకుంటూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా బేబీ కార్న్ యూజ్ చేసి ఏమేమి వెరైటీస్ చేస్తారు ఇంట్లో? బేబీ కార్న్తో ఇది ఒకటే చేస్తాము. ఇంక ఇప్పుడు వరకు ఏం ప్రయోగాలు చేయలేదు. స్వీట్ కార్న్తో ఎక్కువ శనగపప్పు వాళ్ళు అవి ఎక్కువగా వేస్తుంటాం. పచ్చిమిర్చి బజ్జీ, వామాకు బజ్జీ ఒకటి వేస్తాం. సో ఇంకా అండి మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తారు? హాబీస్ అంటే ఎక్కువగా ఫోన్ వాడుతుంటాం. ఫోన్ వాడుతుంటారు? దేనికోసం వాడుతుంటారు? షాపింగ్ చేస్తుంటారు ఎక్కువ ఆన్లైన్? షాపింగ్ అని కాదండి, అటామీ ప్రోడక్ట్స్ ఒక దాంట్లో జాయిన్ అయ్యాము. ఓకే. ఆ ప్రోడక్ట్స్ ఒకసారి చెక్ చేసుకుంటుంటాం. ఏమైనా ఆఫర్స్ పెట్టారా, ఎలా ఉంటుంది సేల్ అనేసి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. చీరలు ఎక్కడ కొంటారు ఎక్కువ? ఎక్కువ అంటే మా ఇంటి దగ్గర మాంగళ్య షాపింగ్ మాల్ పడింది, దాంట్లో వెళ్తాము. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అంటే మదీనా మార్కెట్ ఎక్కువగా, అక్కడ బాగా అన్ని మోడల్స్ వస్తాయి కదా. సో మీకు ఏం షాపింగ్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం? శారీసా, జ్యువెలరీ? కష్టం కదా చూస్ చేసుకోవడం? రెండు కాదండి. ఏంటండి? ఎందుకంటే మనకి ఏదొచ్చినా కానీ, ఇప్పుడు గోల్డ్ అంటారా, మనం కొనుక్కోగలిగితే కొనుక్కుంటాం. అది నచ్చినప్పుడు అది పద్దాక కొనుక్కునే వస్తువు కాదు, ఎప్పుడైనా ఒకసారి కొనుక్కునే వస్తువు. చీరలు అంటారా, మోడల్కి ఒకటి వస్తానే ఉంటది, కనిపించినప్పుడు ఒక మోడల్ కొనుక్కోవడమే, మనం కట్టామా తీసామా అంతే. రెండు ఉండవు. సో రెండు అంటే మీకు అంతే. షాపింగ్ అంటే ఎలా ఉండాలంటే, ఏదైనా కొత్త ఐటమ్ మార్కెట్లోకి వచ్చిందంటే అది ఎక్కడ బాగా దొరుకుతుంది, ఎక్కడ తక్కువగా దొరుకుతుంది, క్వాలిటీ ఎక్కడ బాగుంటుంది, అది మెయిన్ చూస్తాను. అది షాపింగ్ చేయడం అంటే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తాను. అబ్సల్యూట్ షాపింగ్ టిప్ అనమాట మా వ్యూవర్స్ అందరికీ. ఇప్పుడు ఇంత ఆలోచిస్తారా అండి కొనేటప్పుడు మీరు? అంతేనండి, కరెక్టే. అన్నీ ఇలాగే ఆలోచిస్తారా? చీరలు, నగల మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. అవునా? ఓకే. ఇవి వేగాయండి, తీసేద్దాము. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? తీసేసిన తర్వాత దీన్ని టాస్ చేయాలి. అవునా? లెట్స్ షేర్. అందులో చెప్పండి. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు? కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఓకే. ఆయిల్ హీట్ ఎక్కాక
వెల్లుల్లి ఓకే, కట్ చేసి పెట్టారా? చేసి పెట్టుకున్నది వెల్లుల్లి వేస్తాం. వెల్లుల్లి ఫస్ట్ వేసుకుంటేనే మనకు ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. సో వెల్లుల్లి వేసాక వెల్లుల్లి వేగాక పచ్చిమిర్చి, ఎందుకంటే ఇవి పచ్చిమిర్చి పచ్చిగా ఉండే కంటే మనకి బాగా ఫ్రై అవుతే తినేసేయచ్చు అనమాట, మనకి తినడానికి ఈజీగా ఉంది. సో ఇంకా అండి మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ ఆయన కాకుండా. మా ఆయన కాకుండా అంటే ఈ ఒక హీరో పేరు చెప్తే ఇంకో హీరో బాధపడతారు. అంతమంది హీరోలు మన ప్రోగ్రామ్ చూడరులేండి, చెప్పండి. అసలు ఒక హీరో అన్న చూస్తారంటారా? నాకు ఎలా తెలుస్తుందండి, చెప్పాలండి. అడగలేదండి, అందరు కాల్ చేసి అడితే వాళ్ళు. చాట్ మసాలా అంటే మొత్తం నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరా మీరు? చిరంజీవి అండి. మెగాస్టార్ ఫ్యాన్ అయ్యండి ఏంటండి ఇది, వాట్ ఈస్ దిస్ అని అడుగుతున్నాను. నెక్స్ట్ ఏంటి, ఏం వేస్తున్నారు? గరం మసాలా, ఓకే, ధనియా పౌడర్, ఓకే, లైట్గా కారం, ఓకే, టమాటో కెచప్. మీతో పక్క మెగాస్టార్ డైలాగ్ చెప్పించాల్సిందే. నాతోనా? నాకు డైలాగ్ చెప్పడం రాదండి. ఏంటండి మెగాస్టార్ గారు ఫ్యాన్ అయ్యండి, డైలాగ్ చెప్పకపోతే ఎలా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అయినా చెప్పచ్చు, మీ ఇష్టం, అలా రూల్స్ ఏం లేవు ఇక్కడ. వాటరా? వాటర్ యాడ్ చేసుకోండి, బ్రౌన్ కలర్ జార్ నుంచి తీసుకోండి వాటర్. లైట్గా సాల్ట్, ఓకే, ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి దీంట్లో వేసేసి ఇవి వేసిన తర్వాత ఎప్పుడు కూడా సిమ్ లో పెట్టుకోకూడదు, హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. అవునా? హై ఫ్లేమ్ లో పెడితే ఏమవుతుందంటే మనకి ఓన్లీ పైనే అంటుకుంటది అనమాట. ఓకే, లైట్ గా ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం. కాదండి మీరు డైలాగ్ చెప్పండి ప్లీజ్. కప్ కొత్తిమీర. ఓకే, ఒక్క నిమిషం, ఇది కొత్తిమీర వేసాక చెప్తారా? సరే, ఎందుకంటే టాస్ చేసేటప్పుడు మైండ్ పీస్ఫుల్ గా ఉండాలా, ఫోకస్డ్ గా? అవసరం లేదు, ఇది మాడిపోకుండా ఉండాలి, మనం తినడానికి టేస్టీగా. బాగా ఇచ్చారు. ఇంకా దీంతో ఏం చేసుకోవాలి, డైరెక్ట్ గా సర్వింగ్ లో బౌల్లోకి తీసుకొని తినేయటమే. అంతేనా? డిష్ అవుట్ చేద్దాం. బేబీ కార్న్ బుల్లెట్స్ రెడీ. మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, బేబీ కార్న్ బుల్లెట్స్ ఆర్ రెడీ. వెరీ గుడ్ స్నాక్ ఐటమ్, ఇంకో మంచి స్నాక్ ఐటమ్ అనమాట. లెట్ మీ టేస్ట్ ఇట్ అండ్ చెప్తాను ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు ఒకసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం. బేబీ కార్న్ బుల్లెట్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బేబీ కార్న్, మైదా, బియ్యం పిండి, గరం మసాలా, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియా పొడి, టొమాటో కెచప్, నిమ్మరసం, వెల్లుల్లి, చాట్ మసాలా, ఉప్పు. తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బేబీ కార్న్, కొత్తిమీర, మైదా, బియ్యం పిండి, ఉప్పు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత బుల్లెట్స్ లాగా పాన్ లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, ధనియాల పొడి, కారం, టొమాటో కెచప్, నీళ్లు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేగిన బుల్లెట్స్ ని నిమ్మరసం, కొత్తిమీర పాన్ లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, బేబీ కార్న్ బుల్లెట్స్ రెడీ. సో బేబీ కార్న్ బుల్లెట్స్ ని టేస్ట్ చేయబోతున్నానండి, చూద్దాం ఎలా ఉందో. ఇట్స్ వెరీ టేస్టీ, చాలా చాలా బాగుంది, నిజంగా మంచి స్నాక్ ఐటమ్. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ మీరు పరిచయం చేసిన రెండు రెసిపీస్ కూడా చాలా 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 బాగున్నాయి. థ్యాంక్ యూ. మా రారండో ఈ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ వంట చేసిన తర్వాత మొత్తానికి మీ బిల్డింగ్ లో, మీ అపార్ట్మెంట్ లో పిల్లలందరికీ రకరకాల వంటలు చేసి, రకరకాల స్నాక్స్ చేసి బాగా తినిపించారు. ఇప్పుడు నాకు కూడా తినిపించారు. ఇక్కడ చేసిన తర్వాత ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ టైం నేను టీవీ ముందు వచ్చాను అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వీఆర్ ఆల్సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ హియర్. బాయ్ అండి. బాయ్ అండి. సో ఇవాళ ఎపిసోడ్ లో పద్మ గారు మనందరికీ పరిచయం చేసిన రెసిపీస్ చూసారు కదా. ఈ రెసిపీస్ ని మీరందరూ ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.